ఫిరాయింపులపై గురుగా ఉన్న బీఆర్ఎస్ మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. పార్టీ మారిన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, దండే విఠల్, కూచకుల్ల దామోదర్ రెడ్డి, భాస్కర్ ప్రసాద్, బొగ్గారపు దయానంద్, బసవరాజు సారయ్యలపై చర్యలు తీసుకోవాలని కోరనుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవీన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలో కూడా సుప్రీంకోర్టుకి పోవాలని బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. ఇటీవల తాజాగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో 3 నెలల్లోపు ఏదో ఒక చర్య తీసుకోవాలంటూ స్పీకర్ కు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలో కూడా ఇదే రకమైన తీర్పు వస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగానే పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలో కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే విధంగా బీఆర్ఎస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతోంది. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలో పట్నం మహేందర్ రెడ్డి ప్రస్తుతం గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డితో పాటు దండ విఠల్, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, భానుప్రసాదరావు, బొగ్గారపు దయానంద్, బసవరాజ్ సారయ్య ఈ మొత్తం ఎమ్మెల్సీల మీద అనర్హత వేటు వేయాలంటూ గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అనర్హత పిటిషన్ అందజేశారు. పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ కలిశారు. అయినప్పటికీ మండలి చైర్మన్ ఇప్పటి వరకు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏ వైఖరి అనుసరించిందో అదే రకమైన వైఖరిని ఎమ్మెల్సీల విషయంలోనూ అనుసరించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా పార్టీ ఫిరాయింపుల అంశాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రజల్లోకి చర్చనీయాంశం చేయవచ్చు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తో పాటు న్యాయవాదుల బృందం అదేవిధంగా ఇతర నాయకులతో కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి ఎమ్మెల్సీల విషయంలో కూడా అదే తీర్పు వస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా మనకు కనబడుతుంది. అందులో భాగంగానే పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదుల చేత పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవీన్.